నిజంగా మీరు అందరు చెప్తున్నా దేవర సినిమా మీరు అందరు వెళ్ళి చూడండి. ఇంకోటి చెప్తా, దేవర సినిమా గురించి చాలా అంటే చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసారు. అరే ట్రైలర్ బాగాలేదు, సీన్స్ బాగాలేదు, స్టోరీ లేదు, ఏముంది, హీరోయిన్ ఎలా ఉంది, ఏంది, ఎన్టీఆర్ అన్న డాన్స్ రాదు, లుక్స్ రాదు, ఇవేం లేవు అని చాలా అంటే చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తారా భయ్, దెంగితే దేవర అంటారు. నిజం చెప్తున్నా, దెంగితే దేవర అంటారు. ముందు కళ్ళు తెరుచుకొని వెళ్ళి దేవర సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంది అన్న. అంతే. సెకండ్ హాఫ్ పాటలు మంచిగా ఉన్నాయి, లాస్ట్ ఫైట్ మంచిగా ఉంది, అంతే. వేరే ఏం లేదు. ఇంతకు ఏం నచ్చలేదు సినిమాలో? మూవీ బాగుందన్నా, మూవీ రియల్ గా బాగుందన్నా. నిజంగా బాగుందా? నిజంగానా? అయ్యా మజా మాడతలేదు. అనిరుద్ మ్యూజిక్ ఎట్లా? సూపర్ 100 డేస్ పక్కా. మ్యూజిక్ ఎలా ఉంది? నార్మల్. సూపర్ అన్న. సూపర్ సూపర్ సినిమా హైలైట్. ఫస్ట్ హాఫ్ అమ్మంత ఎంగేసిండు, సెకండ్ హాఫ్ సూపర్. జింపేసింది అన్న. సెకండ్ హాఫ్ అయితే సీరియల్, సెకండ్ హాఫ్ అయితే సీరియల్ భయ్యా. ఫస్ట్ హాఫ్ గుద్దాలి. సూపర్ Kurtal Shiva come back bro. Super cooler ampat. సినిమా సూపర్ బ్రో. మెంటల్ ఒకటే మాట భయ్యా, దెంగాడు దేవర అనాలి అంతే. అరుపుల సినిమా. ఒకటే మాట, కాలర్ ఎగరేసుకున్నా. బ్రేక్ సినిమా అయితే వేరే లెవెల్ అన్న. సూపర్. ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్టింగ్ అన్న? అన్న యాక్టింగ్ గుర్తాలు కొట్టాలి ఆచార్య కాళ్ళు ఎగరేసుకుంటాం. బీజేఎం ఎలా ఉందన్న? బీజేఎం ఎలా ఉందన్న? సూపర్. ఇది వెహికల్ సూపర్ గుడ్ మూవీ. ఎలా ఉంది చెప్పండి. ఓన్లీ ఫర్ సమ్ సీన్స్ జై అండ్ ఫస్ట్ హాఫ్ లేబర్, సెకండ్ హాఫ్ ఓడగొట్టాడు. మూవీ ఎలా ఉంది? సూపర్ జై ఎన్టీఆర్. ఎలా ఉంది భయ్యా? ఎన్టీఆర్ ఎలా ఉంది యాక్టింగ్ అంతా? చాలా బాగుంది. ఈ మూవీతో మంచిగా అందరికి చెప్పడానికి లేదు భయ్య, ఒకసారి చూసి మాట్లాడండి. అసలు కొరటాలు ఒక రేంజ్ లో తీసాడు. ఆచార్య ఎక్కడ భయ్య? ఆచార్య ఎక్కడ? దేవర ఎక్కడ? ఆచార్య ఎక్కడ మూలడది, దేవర ముందుడది. అసలు ఒక రేంజ్ లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయన్నా? అసలు చెప్పలే భయ్య, చెప్పడానికి నోరు కూడా రావట్లేదు. అంత బాగుంది అసలు. అంత అసలు అంటే మంచి లోపల ఇప్పుడు కూడా బీచ్ వస్తాను ఉంది. ఆ లాస్ట్ లో వచ్చేది గూస్ బాక్స్ భయ్య, చెప్పడానికి అసలు లేదు. ఇంకా ఎన్టీఆర్ సాటిస్ఫాక్షన్ చేసిండు ఫ్యాన్స్ అందరినీ. ఒక రేంజ్ లో భయ్యా, ఒక రేంజ్ లో 6 years కే ఒక రేంజ్ లో ఫుడ్ ఇచ్చిండు అందరికి. చెప్తున్నా భయ్యా, ఒక్కసారి సినిమా చూసండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఒక్క రేంజ్ లో మీరు అనిపిస్తారు. ఎన్టీఆర్ అసలు ఇంత బాగా చేస్తున్నారు. ఒక్క రేంజ్ లో త్రిబుల్ కన్నా మించిపోయింది యాక్టింగ్. దీనికన్నా పార్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? పార్ట్ 2 ఇంకా మన్సిబుల్ గా ఉంటుంది అయితే. ఇది పార్ట్ 2 అనేది ఇంకా ఇది మీ అందాజాలు చెప్పండి, ఎలా ఉంచుకుంటున్నారు మీరు? ఆ రేంజ్ ఎట్లుంటది అనుకుంటున్నారు? అంటే రక్తంతో రాసిన కదా ఇది, అసలు చెప్పడానికి లేదు ఇంకా నోటికి. పార్ట్ 2 ఇంకా దానికి మించి ఎక్స్పెక్ట్ పెట్టి ఉంటుంది. ఎఫెక్ట్ కానీ బీవచ్చంగా జాన్వీ కపూర్ కూడా ఒక రేంజ్ లో చేసింది యాక్టింగ్, దానికి తగ్గలేదు. ఇంకా డాన్స్ అవన్నీ ఎలా ఉంది అంటున్నారు? డాన్స్ చూసారు కదా ఆడియో వీడియోలు,
ఆల్రెడీ ముందు వదిలేరు కదా, దాంట్లో చూసావు కదా, దాన్ని మించింది ఇంకా ఒక రేంజ్ లో మార్చడానికి లేదు. ఇంకా ఫ్యాన్స్ అందరు ఫుల్ మీల్స్ అంటారు. ఫుల్ మీల్స్ కాదు భయ్యా, దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని మిక్స్ చేసినా కొడుతున్నారు. అంత బాగుంది భయ్యా సినిమా. ఇంకా ఒకసారి చూడండి, చూసి మాట్లాడండి. పోయింది సినిమా. ఎన్టీఆర్ ఎంట్రన్స్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఊరా మాస్ మామూలుగా లేదు. చూసిన వాళ్ళకి కళ్ళు చెదిరిపోతాయి అంతే. సొరచాప సీన్ ఉంటది భయ్యా, వేరే లెవెల్ ఉంటది పోయి. బాగుంది సినిమా. అది ఏంటంటే ఎర్ర సముద్రం అంటారు, నిజంగా ఎర్ర సముద్రం లాగా చూపించాడు. మొత్తం రక్తపాతమే, కోసి ఇట్లా రక్తం విసుడే మొత్తము రక్తాలు ఎరబడుతున్నాయి మొత్తం. సినిమా కంటెంట్ అయితే కిరాకు ఉంది. కానీ సస్పెన్స్ ఏంటంటే మన బహుమల కట్టబెట్లో కూర్చాడు, అట్లా ఎన్టీఆర్ మళ్ళా వాళ్ళ కొడుకు కూర్చి అదొక సస్పెన్స్ పెట్టింది. సినిమా అయితే హైలైట్ ఉంది. సినిమా పక్క కొడుతుంది అన్నది, కానీ రికార్డ్ అయితే పక్క కొడుతుంది పక్క. మన తెలుగు వాళ్ళు నార్త్ అన్ని వేరే ఏదైనా తమిళ్ ఇండియా ఏదైనా రికార్డు కొట్టి పక్క చూపిస్తుంది. మన తెలుగు సత్తా చూపిస్తాడు ఎన్టీఆర్. చూస్తున్నాను కొట్టాల శివ సెకండ్ సినిమా ఇది. ఎన్టీఆర్ తో ఎలా అనిపించింది? ఏమన్నా కొరిటోర్ షో అయిపోయింది అనుకున్నా. కమ్బ్యాక్ కొరిటోర్ షో కమ్బ్యాక్ ఆయనతో తీయాలంటే మినిమం ఉంటుంది. కొరిటోర్ షో అయితే కిరాక్ తీస్తాడు పక్క. పార్ట్ 1 అయితే రికార్డు పక్క కొడితే మళ్ళీ పార్ట్ 2 వస్తుంది. అది ఇంకా చెప్పొద్దు, సినిమా చూసినాక చెప్పండి. సినిమా అయితే హైలైట్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడే మళ్ళీ సెకండ్ షో పోతా అంటుండు. మళ్ళా ఎన్టీఆర్ అంటేనే మాస్, మరి ఆ మాస్ ఉంది అంతగానం. అంటే ఎన్టీఆర్ అంటే ఆ రక్తము ఎలిమినేషన్ ఒక రేంజ్ లో ఉందన్న. మరి ఏం నడుతుండు, స్టార్టింగ్ నుంచి మొదలెడతాడు నరకడాడు. ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నారు, ఒకడేమో నార్మల్ ఉన్నాడు, తర్వాత మళ్ళీ సస్పెన్స్ ఏమో వాళ్ళ కొడుకే మళ్ళీ నడుతుండు. సినిమా అయితే హైలైట్ ఉందన్న, అన్నొద్దు కదా హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇలా చెప్పాలన్నా శ్రీదేవి వాళ్ళ బిడ్డ మినిమం అందాలతో మొత్తం పాటనే రికార్డ్ కొట్టేస్తుంది. అది సాంగ్స్ అన్ని ఒక రేంజ్ లో ఉన్నాయి. బాగున్నాయి సాంగ్స్, కరెక్ట్. సాంగ్స్ ఉన్న మూవీకి సింక్ అయినాయి అన్ని, ఒక వేలో వచ్చినాయి. కానీ మన ఏంటంటే పార్ట్ 2లోనే ఉంది మొత్తం స్టోర్ కంటెంట్ అంతా. పార్ట్ 2లతోనే కంటెంట్ ఉంది. ఇక పార్ట్ 2లతోనే ఏమైనా అర్థమవుతుంది. దీన్ని బట్టి పార్ట్ 2 ఎలా ఉంది అనుకుంటుంటారు మీరు? పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది అన్న గట్టిగా. ఇక దేవరతో అన్నట్టు త్రివిక్రమ్ దేవరతోనే మొత్తం మొదలవుతుంది అని, రియల్నే దేవరతోనే మొదలయ్యేటట్టు ఉంది. మొత్తం రక్తాభిషేకం. 6 సంవత్సరాల తర్వాత వచ్చింది ఎన్టీఆర్ మూవీ. అందరికి కోరికలు. మా ఫ్రెండ్ డైవర్ ఫ్యాన్. ఈ ఎన్టీఆర్ కోసం ఇట్లా ఏంటంటే మేము ఉన్నది చెప్తుండు అన్న సినిమా చూడాలని. కానీ సినిమా అయితే హైలైట్ ఉంది. నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న, కానీ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా వచ్చిన. ఎందుకంటే కొరిటాల షో మన ఎన్టీఆర్ది. సినిమా అయితే ఇలా కిరాకు ఉందన్న, చూడండి సినిమా చూడండి, చూసినాక చెప్పండి. ఎందుకంటే రికార్డులు అయితే పక్కా కొడుతుంది. ముందే ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే మాస్ అన్ని యాక్టింగ్, దాని తగ్గట్టు ఎలిమినేషన్ కిరాక్ ఇచ్చేసిండు అన్న. వస్తుంది సినిమా అయితే చూడండి కిరాక్. ప్రతి సినిమాలో కొట్టాల శివ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. జనతా గ్యారేజ్లో చెట్లు, నేచర్, బర్దనీలో ఒక ప్రాజెక్ట్ సంబంధించింది. దీంట్లో ఏముందంటే ఒక మన పూజలు అంటే చూడు, వీళ్ళ కోసం ఒక అందరు మంచిగా ఉండాలి, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు అన్న. ఒకప్పుడు జనతా గ్యారేజ్లోనేమో అది గ్యారేజ్ లాగా ఒకటి పెట్టిండు, అట్లా చెట్లు అది పెంచాలని అది అన్నారు. ఇట్లా ఒక మెసేజ్ ఇచ్చిండు, పూజలు అవి సంథింగ్ అవన్నీ వేసి ఒక మెసేజ్ ఇస్తుంది అందరికి. కానీ సినిమా అయితే హైలైట్ ఉంది అన్న. వీళ్ళిద్దరు కాంబినేషన్ కి అనిరుద్ధ్ బీజిఎం ఎలా యాడ్ అయిందంటే బాగుంది అన్న. బాగుందంటారా? వస్తుంది హీరోయిన్ యాక్టింగ్ వస్తుంది అనద్దు కానీ ఎక్స్పోజింగ్ బాగా చేసింది. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకెంత వేస్తుందో మరి తెలియదు కానీ బాగా చేసింది అన్న. ఎలా ఉంది? నచ్చిందా? అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? కొట్టాల శివ డైరెక్షన్ ఎలా ఉంది? సూపరా? అరే అమ్మ అలలుంటా చూసావా, అట్లా పోతుంది సినిమా, అట్లా పోతుంది సినిమా. సునామీ ఏంటంట 1000 కోట్లు రాదు, కొట్టాడు అన్నాడు కదా, కొట్టాడు మ్యూజిక్ ఎట్లున్నా విజయం తెలుసుంటారు కదా, ఒక్క టికెట్ తీసుకొని ప్రతి వస్తున్నారు. అర్థమవుతుందా? వచ్చిండు మొగుడు వచ్చిండు, ఇండస్ట్రీ మొగుడు వచ్చిండు. ఇప్పుడు ఇండస్ట్రీ మొగుడు ఇప్పుడు అమ్మ మొగుడు వచ్చిండు. సినిమా డైరెక్షన్ కొట్టాల శివది కెమెరా డైరెక్షన్ ఉంటుందన్న, అట్లా కాదన్న. ఇంకో స్టెప్ ఉంది, వేరే లెవెల్ సినిమా. వేరే లెవెల్ అసలుకి ఏమనుకుంటే సినిమా అవరేజ్ ఉంటుంది, 9 months సినిమా వస్తే సినిమా. ఇది సినిమా నిజంగా వాడు తీయడు,
రాజమౌళి కాదు ఎవ్వరు తీయడు. కొరటి శివ కంబ్యాక్ ఇచ్చింది మూవీతోని. కంబ్యాక్ చెప్తున్నా కదా 7 హిట్లు 8 హిట్లు ఓటు జై ఎన్టీఆర్. అస్సాం దాకా దేవరం ఆఫరించదు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది మూవీ మిస్టేక్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ అన్నాడు 45 minutes సినిమా బాగుంటుంది మంచిగా ఉంటుందని చెప్పిండు. నీకు తెలుసో తెలియదు 45 minutes కాదని లాస్ట్ ఒక 30 minutes మూవీ బాగుంటుంది. ఎందుకంటే షిప్ ఫైట్ అంతా బాగుంటుంది, లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. కానీ స్టార్టింగ్ అన్న స్టార్టింగ్ మూవీ ఇంటర్వెల్ దాకా ఏకదమ్ మూవీ. జాహ్నవి అండ్ ఎన్టీఆర్ సార్ పేరు ఎలా ఉంది? అమ్మో ఆమెను చూసానే కానీ ఏం చెప్పాలి, ఆమె ఫ్యాన్ నేను ముందే. ఆమె గురించి వచ్చిన మూవీకి నేను అంటే సాంగ్ గురించి వచ్చిన బ్రో. సాంగ్ వచ్చే గుడ్ మంచిగా ఉంది. సాంగ్ బుట్టమాలే మంచిగా ఉంది. గొంతు చూస్తే బాగా అరిచి ఎంజాయ్ చేసినట్టున్నావు. మరి ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసిన బ్రో, సెకండ్ హాఫ్ నేనే చెప్తున్నా. అంటే నేను ఫ్యాన్ కాకపోయినా కానీ ఎన్టీఆర్ ఒక మంచి డాన్సర్, మంచి ఫిజిక్ మనకి ఇష్టం, ఆయన అనేది ఇష్టం. అంటే సెకండ్ హాఫ్ పోయిందంటే కొరటాల శివని ముందు సినిమాలు డిస్టర్బ్ చేసినట్టావా? అట్లీస్ట్ క్యారెక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఎవరో ఉన్నాం అనుకుంటాం, వాడు ఇంకొకరు ఎవరో ఉంటారు, ఇంకొకరు ఎవరో కాదు, హీరోనే ఉంటాడు. సినిమా ఎక్స్పెక్ట్ చేసినట్టు 45 minutes లేదు లాస్ట్ క్లైమాక్స్.